హాయ్ అండి. అందరు నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికి వస్తే బాలీవుడ్‌లో 'రామాయణం' అనే ఒక సినిమా అయితే చేస్తున్నారు. ఇది చాలా భారీ ప్రాజెక్టు. చెప్పాలంటే ఇది 900 కోట్లతో తెరకెక్కిస్తున్న భారీ సినిమా అనమాట. ఈ సినిమాలో హీరో అంటే రాముడుగా రణబీర్ కపూర్ చేస్తే, సీతగా మన సాయి పల్లవి చేస్తున్నారనమాట. సో, నార్త్ ఇండియాలో యాక్చువల్‌గా ఎంతోమంది హీరోయిన్‌లు చాలా మంది ఉన్నారు. కాకపోతే మన సౌత్ ఇండియా నుంచి సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారు? ఇది ఇప్పుడు క్వెషన్ అనమాట. సో, ఎందుకంటే ఒక సింపుల్ అంతే, ఏం లేదు. జస్ట్ ఆమె ఒక మంచి నటి. ఆ ఒక్క రీజన్ వల్లనే ఆమెను ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో, అంటే దాదాపు 900 కోట్ల ప్రాజెక్ట్ అంటే అది చిన్న విషయం ఏం కాదు. అంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఈమెనైతే తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏం నడుస్తుందంటే, సాయి పల్లవిని సీత క్యారెక్టర్ తీసుకున్నప్పటి నుంచి బాలీవుడ్‌లో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్, మరి ఇంకొంతమంది మైన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆమె పైన ట్రోలింగ్ చేస్తున్నారనమాట. సో, ఎందుకంటే ఒకానొకప్పుడు సాయి పల్లవి ఇట్లా ఈ గోవధ, అంటే ఆవుల్ని అంటే కోయడం అలాంటివి, గోవధ దానిపైన ఈమె కొంచెం పాజిటివ్‌గా మాట్లాడిందనమాట ఒకసారి ఎప్పుడో గతంలో. అట్లా గతంలో ఆ మాట అన్నందుకు ఇప్పుడు సీత అనే ఒక పవిత్రమైన మంచి క్యారెక్టర్ కదా! అంటే గోవధను అంటే ఓకే అని గోవధ మీద కొంచెం ఫేవర్‌గా మాట్లాడిన ఆమెను ఈ సీత క్యారెక్టర్‌లో ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది ఒక రూమర్ అయితే, ఇంకొకటేంటంటే ఆమె అందంగా లేదు. ఎందుకు ఆమెను సీత క్యారెక్టర్‌లో పెట్టుకున్నారు?